ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమిని ఎదుర్కొనేందుకు వైసీపీ సైతం పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే జడ శ్రవణ్ నేతృత్వంలోని జై భీమ్ భారత్ పార్టీ, రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలోని బీసీవై పార్టీతో వైసీపీ జట్టు కట్టబోతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ అధినేత జగన్ ప్రధానంగా దళిత, బీసీ ఓట్లను ఏకీకృతం చేయడంపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో చీలిన ఓట్లను తన వైపుకు తిప్పుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కూటమిలోకి మజ్లిస్ లాంటి పార్టీలను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారట. రాయలసీమ, కోస్తా తీర ప్రాంతాల్లో గంపగుత్తుగా మైనార్టీ ఓట్లను సాధించి విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఈ తాజా పరిణామాల పట్ల కమ్యూనిస్టు పార్టీలు సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక న్యాయం పట్ల వామపక్షాలకు స్పష్టమైన వైఖరి ఉన్నప్పటికీ జగన్ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు, ఒంటెత్తు నిర్ణయాల పట్ల కొంత అసహనంగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ సామాజిక అజెండాకు మద్దతు ఇవ్వాలా లేక దూరంగా ఉండాలా అనే తర్జన భజనలు వారిలో కొనసాగుతున్నాయి. మరోవైపు జడ శ్రవణ్, రామచంద్ర యాదవ్ వంటి నేతలు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచారు. రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కోవాలంటే ఒంటరి పోరాటం సరిపోదని జగన్ భావిస్తున్నారు. అందుకే చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా ఆయా సామాజిక వర్గాల్లో వస్తున్న మార్పులను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. జడ శ్రవణ్ కు ఉన్న దళిత మేధావి ఇమేజ్, రామచంద్ర యాదవ్ కు ఉన్న మద్దతు తనకు కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారట. జగన్ సిద్ధం చేస్తున్న ఈ మహాకూటమి ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే రాబోయే ఎన్నికలు రెండు ప్రధాన పక్షాల మధ్య యుద్ధంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. సామాజిక వర్గాల కలయిక ఈసారి ఏ పార్టీ అదృష్టాన్ని మారుస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ అంశంపై సోషల్ మీడియాలో సెటైర్లు సైతం పేలుతున్నాయి. ఇన్నాళ్ళు సింహం సింగల్ గా వస్తుందని చెప్పిన వైసీపీ కార్యకర్తలు ఇప్పుడేం చెబుతారని ఈ కూటమి పార్టీల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, జడ శ్రవణ్ కుమార్ కు కేవలం 41 ఓట్లు మాత్రమే వచ్చాయని, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కు 4000 ఓట్లే వచ్చాయంటూ సెటైర్లు వేస్తున్నారు.